యష్కి భార్యగా ఆ ఇంటి చిన్న కోడలిగా మళ్ళీ నీకు ఆ ఇంట్లో స్థానం కల్పిస్తానని నేను నీకు మాటిచ్చినా కాని నా మాట లెక్క చేయలేదు. నిన్నెంత రిక్వెస్ట్ చేసినా నాకింక వేస్ట్ అనిపించి ఆ ప్రవీణ్ గారిని మేనేజ్ చేశాను. సింధు, ఇప్పుడు చెప్తున్నాను నీకు, ఇప్పటి వరకు నా జీవితంలో నాకంటూ ఎవ్వరూ శత్రువులనే వాళ్లే లేరు. ఫర్ ది ఫస్ట్ టైం నా శత్రువు స్థానంలోకి నువ్వొచ్చావు. నిన్ను వదల్నా, వదిలే ప్రసక్తే లేదు. ఇంతవరకు ఎవ్వరి దగ్గర నేను తల దించిందే లేదు. మొట్టమొదటిసారి నీ ముందు తల దించి నేను నీ కాళ్ళు పట్టుకునేలా చేశా. ఆ ఇన్సిడెంట్ని నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. గుర్తుపెట్టుకుంటాను, బాగా గుర్తుపెట్టుకుంటాను. సింధు, నాకు ఒక అలవాటుంది. ఎవరైనా ఏదైనా నాకిస్తే తిరిగి దాన్ని వాళ్ళకి రెండింతలు చేసిస్తాను. శశిని మార్చి తన చేత నువ్వు అమ్మా అని పిలిపించుకోవాలి. అదే ఏదో విధంగా మళ్ళీ యష్కి భార్యగా దగ్గరవ్వాలి. ఇదే కదా నీ లైఫ్ గోల్. సింధు, నీ మైండ్లో ఒకటి బాగా ఫిక్స్ చేసుకో. ఇప్పుడు ఆ ఇంటికి నేను గోల్ కీపర్ లాంటిదాన్ని. నేనుండగా నిన్ను ఆ ఇంటి కోడలిగా, యష్కి భార్యగా, శశికి అమ్మగా ఈ 3 పోస్టులు చేయలేవు. ఒకవేళ చెయ్యాలని నువ్వు ట్రై చేసినా నీ ప్రతి బాల్ని గోల్ కాకుండా నేను ఆపుతూనే ఉంటాను. ఛాలెంజ్. ఎందుకు నవ్వుతున్నావు? నీలా ఎగిరెగిరి పడేవాళ్ళు చివరికి జారి పడేది నేల మీదే. అయినా పిల్లకాకికేం తెలుస్తుంది? ఉండేలు దెబ్బ. నీ ఒరిజినల్ క్యారెక్టర్ని దాచిపెట్టి ఎన్నో నాటకాలు ప్లే చేసి నిన్న కాక మొన్న ఆ ఇంట్లో పెద్ద కోడలుగా అడుగుపెట్టావు. కాని నేను పుట్టుకతోనే ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టనే పిచ్చిదానా. అసలు ఏమనుకుంటున్నావే నా గురించి? సింధు అంటే సింప్లిసిటీనే కాదు, నాలో ఇంకో షేడ్ కూడా ఉంది. అదేంటో తెలుసా? శివంగి అనే టైటిల్. తేడా వస్తే చీరేస్తాను. అయినా నువ్వెవరితివే నన్ను ఆ ఇంట్లో కాలు పెట్టనివ్వకుండా అడ్డుకోవడానికి? మధు, నేను ఏ విషయమైనా ఒక్కసారి చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు అలవాటు లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విని నోట్ చేసుకో, లేదంటే లైఫ్ లాంగ్ నీ మెదడులో ఉంచేసుకో. శశి రిషిలకి అమ్మగా, యష్కి భార్యగా, ఆ ఇంటి కోడలిగా నీ కళ్ళ ముందే ఆ ఇంట్లో అడుగుపెట్టి నీ బండారం బయట పెట్టి ఆ ఇంట్లో నీ ఆటలు, అతి తెలివితేటలు సాగకుండా చేసి నిన్ను ఆ ఇంట్లో నుంచి సాగనంపుతాను. నీ ఛాలెంజ్కి ఇదే నా ఛాలెంజ్. ఏంటి?
నన్ను ఆ ఇంటి నుంచి బయటికి పంపించేస్తావా? అది నీ తరం కాదు సింధు. అంతదాకా ఎందుకు? ముందు ఈ ఆఫీస్లో నీ స్థానం ఉంటుందో, ఊడుతుందో, నిలబడుతుందో, పడిపోతుందో ముందు అది ఆలోచించుకో. త్వరలోనే నువ్వు యష్ కలిసి వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ క్లోజ్ అవబోతుంది. వాస్తవ్ కంపెనీతో యష్ తెగతెంపులు చేసుకుని నేను కొత్తగా స్టార్ట్ చేయబోయే కంపెనీలో టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేలా చేస్తాను చూడు. అప్పుడు నువ్వే ఈ ఆఫీస్ నుంచి, యష్ నుంచి దూరంగా, బహు దూరంగా వెళ్ళిపోతావు. చూడు సింధు, నేనొకరిని టార్గెట్ చేశానంటే వాళ్ళు పతనావస్థకి చేరే వరకు అస్సలు టాలరేట్ చేయను. ఇంతకు ముందు నీది అనుకున్న ఈ సీట్ ఇప్పుడు నాది. ఒకప్పుడు కోడలిగా ఆ ఇంట్లో నీకున్న అగ్రస్థానం కూడా ఇప్పుడు నాది. దేనికోసమే సింధు ఆ ప్రవీణ్ గాన్ని తీసి పక్కన పెట్టి తేజాని పట్టాను. ఛీ, అసలు నువ్వు వాడదానివేనా? ప్రేమించి రిలేషన్ నడిపిన ప్రవీణ్ని ఆ ఇంట్లో అందరి ముందు అన్నయ్య అని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? తేజ అమాయకత్వాన్ని అడ్డుగా పెట్టుకుని తనని మోసం చేస్తావా? ఇలాంటి దిగజారుడు బతుకు బతకడం కన్నా చావడం మేలు కదా మధు. లవ్ ఎంజాయ్మెంట్ ఒకడితో, లైఫ్ అడ్జస్ట్మెంట్ ఇంకొకడితో. ఊసరి వెళ్లిలా అవసరానికి తగ్గట్టు రంగులు మార్చే నీలాంటి ఆడది ప్రాణాలతో ఉండడం నిజంగా ఈ భూమికి భారమే. నాకు నీతులు చెప్పే ముందు ఒక్కసారి నీ గతం తాలూకు బతుకుని గుర్తు చేసుకుసిందో. నీ మొగుడు నీ మెళ్ళో తాళి తెంచేసి నిన్ను ఎందుకు వదిలేశాడు? నువ్వు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకోబట్టే కదా. పతితవయ్యుండి నా ముందు పతివ్రతలా మాట్లాడతావా? నువ్వెంత, నీ బతుకెంత? మధు, నిన్ను